నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోయిన పి మాకవరం తాత్కాలిక వంతెన। రామరాజుపాలెంలో తాత్కాలిక వంతెనపై నుండి ప్రవహిస్తున్న కొండ కాలువ నీరు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో నిర్మిస్తున్న జాతీయ రహదారి 516 ఈ నిర్మాణ పనుల్లో భాగంగా పి మాకవరం రామరాజుపాలెం వంతెనలు తొలగించి నూతన వంతెనను నిర్మిస్తున్నారని, అయితే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పి మాకవరం వంతెన కురుస్తున్న భారీ వర్షాలకు కొట్టుకుపోయింది। అలాగే రామరాజుపాలెంలో తాత్కాలిక వంతెనపై నుండి కొండవాగుల నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి। వర్షాలు పడుతున్న నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। శుక్రవారం రాత్రి శరబన్నపాలెం వెళ్లిన నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు అక్కడి నిలిచిపోయింది। దీనికి అంతటికీ కారణం వంతెనలు సకాలంలో పూర్తి చేయకపోవడంతోనే ఇలా వర్షాలు కురిసినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। గతంలో కూడా ఈ తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి। గుత్తేదారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం కారణంగానే వంతెనలు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు। ఇప్పటికైనా త్వరితగతిన వంతెనల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు। మాది అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం మరియు మాకవరం పంచాయతీ పరిధిలో గల ప్రాంతంలో రామరాజుపాలెం మరియు మాకవరం పరిధిలో గల రెండు బ్రిడ్జిలు కూడా ఈ యొక్క భారీ వర్షాలకు కొట్టుకుపోవడం జరిగింది। కానీ ఈ NH 516 తాలూకా రోడ్లు పాత బ్రిడ్జీలు అలానే ఉంచి సైడ్న క్రొత్త బ్రిడ్జీలు కట్టి ఉంటే చాలా బాగుండేది। ఎందుకంటే ఈ కాలువల్ని NH 516 వాళ్ళు చాలా తక్కువ అంచనా వేయడం జరిగింది। అలా వేసి సైడ్ బ్రిడ్జీలేమో చాలా చిన్నగా కట్టి ఇచ్చేయడం వల్ల వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రెండు బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది। ప్రతి వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఈ రెండు బ్రిడ్జిలు కొట్టుకుపోవడం జరుగుతుంది। ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది। అది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే చాలా ఇబ్బందులకి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి। కావున NH 516 వల్ల అయితేనేమి, ప్రభుత్వం వల్ల అయితే